ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పేరు స్లీప్ అండ్ ఇట్స్ ఫిజియాలజీ. నార్మల్గా స్లీప్ సైకిల్ అనేది ఎట్లుంటుంది? హైపోథలామస్లో హైపోథలామస్లో మనకి సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది. సూప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది. ఇట్ మెయింటైన్స్ అ సర్కేడియన్ రిథమ్. ఏం చేస్తుంది? సర్కేడియన్ రిథమ్ అనేది ఎప్పుడైతే మనకి లైట్ అనేది ఉంటుంది, దీన్ని సర్కేడియన్ రిథమ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లైట్ ఉందా, ఓకే, లైట్ లేదా అంటే డార్క్ ఉందా, ఓకే, డార్క్. సో ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో స్టిమ్యులస్ టు సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్కి ఇఫ్ దేర్ ఇస్ నో స్టిమ్యులస్, ఇది ఏం చేస్తుంది? నారెపినెఫ్రిన్ రిలీజ్ చేస్తుంది. నారెపినెఫ్రిన్ ఏం చేస్తుంది? పీనియల్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది? మెలటోనిన్ సెక్రెట్ చేస్తుంది. మెలటోనిన్ సెక్రెట్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ సెక్రెట్స్ మెలటోనిన్ అపాన్ యాక్షన్ ఆఫ్ నారెపినెఫ్రిన్ సెక్రెటెడ్ బై ద సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ ఆఫ్ ద హైపోథాలమస్. ఇది నార్మల్. ఒకవేళ లైట్ ఉంటే మెలటోనిన్ ఏం చేస్తుంది? ఇట్ ఇండ్యూసెస్ ద స్లీప్. ఓకే, ఇఫ్ లైట్ ఉంటే ఏమవుతుందంటే, లైట్ అనేది విల్ స్టిమ్యులేట్ ద సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్. సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనేది మనకి గాబా సెక్రెట్ చేస్తుంది, విచ్ ఇస్ ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్మిటర్. సో ఇట్ ఇన్హిబిట్స్ ద superior cervical ganglion. superior cervical ganglion ఇన్హిబిట్ చేస్తుంది. superior cervical ganglion ఏం చేస్తుంది? ఇట్ ఇన్హిబిట్స్ ద పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ ఇన్హిబిట్ చేస్తే మనకి పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనేది ప్రొడక్షన్ కాదు. మెలటోనిన్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకోటి డార్క్ ఉంటే ఏంటిదంటే, ఇక్కడ మనకి సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్కి స్టిమ్యులస్ లేదు. ఓకే, దేర్ ఇస్ నో స్టిమ్యులస్. సో దేర్ ఇస్ నో ఇన్హిబిటరీ ఎఫెక్ట్ ఆన్ superior cervical ganglion. సో superior cervical ganglion మీద ఏం ఎఫెక్ట్ లేదు. superior cervical ganglion మీద ఏ ఎఫెక్ట్ లేదు. సో దిస్ ప్రొడ్యూసెస్ నారెపినెఫ్రిన్. నారెపినెఫ్రిన్ విల్ యాక్ట్ ఆన్ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ అనేది మనకి మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనేది యాక్ట్స్ ఆన్ suprachasmatic nucleus back to suprachasmatic nucleus. Therefore it induces sleep and it helps in resetting the circadian rhythm. So sleep induction and resetting of the circadian rhythm is helped by melatonin. Okay, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ అ నార్మల్ పాత్వే. నార్మల్గా ఇఫ్ దేర్ ఇస్ నో స్టిమ్యులస్ అంటే డార్క్లో ఉన్నప్పుడు సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనేది superior cervical ganglion స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం అంటే దేర్ ఇస్ నో ఇన్హిబిషన్ ఆఫ్ superior cervical ganglion అన్నట్టు. సో superior cervical ganglion ఇక్కడ superior cervical ganglion నుంచి మనకి నారెపినెఫ్రిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ విల్ స్టిమ్యులేట్ ద పీనియల్ గ్లాండ్ నుంచి మనకి మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ విట్ హెల్ప్ ఇన్ స్లీప్ ఇండక్షన్ అండ్ రీసెట్టింగ్ ఆఫ్ ద సర్కేడియన్ రిథమ్. ఓకే, ఇది నార్మల్గా. నౌ మెలనిన్కి మెలటోనిన్కి మనకు తేడా తెలియాలి. నార్మల్గా ట్రిప్టోఫాన్ మీద B2 అండ్ B6 విటమిన్స్ యాడ్ చేయడం వల్ల we will produce నియాసిన్. ఓకే, నియాసిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ కోఫాక్టర్స్ NADPH కోఫాక్టర్స్కి ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. అదే ట్రిప్టోఫాన్ మీద టెట్రాహైడ్రోబయాప్టెరిన్ అండ్ విటమిన్ B6 దానికి యాడ్ చేస్తే we will get సెరోటోనిన్ అండ్ సెరోటోనిన్ నుంచి we will get melatonin. So this is the pathway. So melatonin ఇది. ఓకే, melatonin helps in sleep cycle maintenance and resetting of the circadian rhythm. ఓకే, మనకు నార్మల్గా స్లీప్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి? స్లీప్లో మనకి ఫస్ట్ మనం ఎవేక్ ఉంటాం, లేసే ఉంటాం. తర్వాత ఏమైతుంది? we will go into NREM sleep and finally we will go into REM sleep. ఓకే, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఎవేక్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఐస్ ఓపెన్ చేసి పెడతాం, తర్వాత లేసే ఉంటాం కానీ ఐస్ క్లోజ్ చేసి పెడతాం. దాని తర్వాత NREMలో 3 ఫేజెస్ ఉంటాయి, N1, N2, N3 అండ్ ఫైనల్లీ REM స్లీప్. ఓకే,
ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే వాట్ ఆర్ ద అంటే మనం పడుకున్నప్పుడు వాట్ ఆర్ ద వేవ్స్. ఇప్పుడు ఐస్ ఓపెన్ బట్ ఎవేక్ అంటే జస్ట్ బెడ్ మీద పండుకున్నాం, అప్పుడు మనకి బీటా వేవ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఐస్ క్లోజ్ బట్ ఎవేక్, ఆల్ఫా వేవ్స్ ఉంటాయి. N1 N2 అండ్ N3. ఇక్కడ వి విల్ హ్యావ్ థీటా వేవ్స్ అండ్ N2 అనేది చాలా స్పెసిఫిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ స్లీప్ స్పిండిల్స్ and K complexes. Sleep spindles and K complexes are the waves present in NREM N2. నెక్స్ట్ N3 అనేది డెల్టా వేవ్స్, డెల్టా అంటారు. డెల్టా వేవ్స్ అంటే ఇప్పుడు మనకి ఇది జస్ట్ డీప్, ఇది డీపర్ స్లీప్, ఇది డీపెస్ట్ స్లీప్ అంటే ఇక్కడ డెల్టా వేవ్స్ అనేది చాలా స్లో ఉంటాయి. ఓకే, స్లోయెస్ట్, డీపెస్ట్ స్లీప్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద లోయెస్ట్. యాంప్లిట్యూడ్ ఏది ఉంటుందో దట్ ఈస్ హైయెస్ట్. యాంప్లిట్యూడ్ ఈస్ హైయెస్ట్, ఫ్రీక్వెన్సీ is lowest, amplitude is highest, and it is the deepest sleep. Now coming to REM sleep అనేది బ్యాక్ టు బీటా వేవ్స్. ఓకే, బీటా వేవ్స్ అనేవి రెండిట్లలో ఉంటాయి, ఐస్ ఓపెన్ అండ్ రెమ్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్లీప్ కాంట్రిబ్యూషన్. ఎవేక్ ఒకటి, NREM ఒకటి అండ్ REM ఒకటి. ఓకే, ఇవి మూడిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐస్ ఓపెన్, ఐస్ క్లోజ్, N1 N2 N3 అండ్ REM. ఇప్పుడు ఐస్ ఓపెన్ ఉన్నప్పుడు బీటా వేవ్స్, ఇక్కడ ఆల్ఫా వేవ్స్, ఇక్కడ థీటా వేవ్స్, స్లీప్ స్పిండిల్స్ అండ్ K కాంప్లెక్సెస్, ఇక్కడ డెల్టా వేవ్స్ అండ్ హియర్ బీటా వేవ్స్. ఇక్కడ నా కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్లీప్ బై N1 అనేది 5% ఆఫ్ ద స్లీప్ ఉంటుంది, N2 అనేది 45% ఆఫ్ ద స్లీప్ ఉంటుంది, N3 అనేది 25% ఆఫ్ ద స్లీప్ ఉంటాయి, అండ్ సేమ్ విత్ REM దట్ ఈస్ 25% ఆఫ్ ద స్లీప్. సో హైయెస్ట్ అంటే ఇప్పుడు 100% స్లీప్లో మ్యాక్సిమం మనం ఉండే స్టేజ్ ఏంటిది, N2 పార్ట్ ఆఫ్ NREM స్లీప్లో మనం ఎక్కువ శాతం ఉంటాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ స్లీప్. నౌ కమింగ్ టు సమ్ అప్లైడ్ టాపిక్స్. నార్మల్గా ఎవేక్ స్టేట్ నుంచి మనం రెమ్ స్లీప్కి వెళ్ళాలంటే 90 మినిట్స్ పడుతుంది. ఓకే, నార్మల్లీ వీ విల్ గెట్ ఇన్ టు 90 మినిట్స్, అంటే యంగ్ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్కి ఎవేక్ స్టేట్ నుంచి రెమ్ స్లీప్కి వెళ్ళడానికి 90 మినిట్స్ పడుతుంది. ఓకే, నౌ అప్లైడ్ ఏంటిదంటే ఆల్కహాల్ కానీ, బార్బిచురేట్స్ కానీ, బెంజోడయాజెపైన్స్. ఆల్కహాల్, బార్బిచురేట్స్ అండ్ బెంజోడయాజెపైన్స్ తీసుకుంటే మనకి ఏమవుతాయి, దీస్ కాజెస్ డిక్రీస్ REM స్లీప్. అంటే REM స్లీప్ ఇప్పుడు 25% ఉంది, REM స్లీప్ అనేది సమ్ 11% 12% వచ్చేస్తుంది, అండ్ డీప్ స్లీప్ కూడా మనది పోతుంది. ఓకే, వీ విల్ నాట్ టేక్ ఏ గుడ్ సౌండ్ స్లీప్. అంటే N3 పార్ట్ అనేది 25% ఉంది కదా, ఆ 25% కూడా తక్కువైపోతుంది. బోత్ REM అండ్ N3 స్లీప్ అనేది తక్కువైపోతుంది. నౌ కమింగ్ టు నారెపినెఫ్రిన్. నారెపినెఫ్రిన్ ఏం చేస్తుంది, నారెపినెఫ్రిన్ డిక్రీజెస్ ద REM స్లీప్. ఓకే, నారెపినెఫ్రిన్ డిక్రీజెస్ ద REM స్లీప్. ఓకే, so these are some applied points. Alcohol, barbiturates, benzodiazepines decreases the REM sleep and N3 of the NREM sleep, and norepinephrine decreases the REM sleep. Now coming to applied points. First, నార్మల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఎవేక్, ఐస్ ఓపెన్, ఐస్ క్లోజ్డ్, NREM 1, 2 and 3 అండ్ REM. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బీటా వేవ్స్, ఇక్కడ ఆల్ఫా వేవ్స్, థీటా వేవ్స్, స్లీప్ స్పిండిల్ అండ్ K కాంప్లెక్సెస్, డెల్టా వేవ్స్ అండ్ బీటా వేవ్స్. ఇక్కడ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 5%, it is contributing 45%, it is contributing 25%, and both are contributing for the 25%. Now ఇక్కడ డ్యూరింగ్ ద ఐస్ ఓపెన్ అండ్ బీటా వేవ్స్ ఉన్నప్పుడు ఏముంటుంది, దిస్ ఇస్ ఎలర్ట్. ఓకే, ఎలర్ట్, యాక్టివ్ అండ్ కాన్సన్ట్రేటింగ్. ఓకే, కాన్సన్ట్రేటింగ్. అండ్ ఇక్కడ వేవ్స్, బీటా వేవ్స్ ఎట్లుంటాయంటే వాటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా వేవ్స్, ఫ్రీక్వెన్సీ ఈస్ హైయెస్ట్ అండ్ amplitude is lowest. నెక్స్ట్ ఈ 5% ఆఫ్ ద N1 టైప్ ఆఫ్ స్లీప్ అనేది లైట్ స్లీప్ అంటారు,
దిస్ ఇస్ డీపర్ స్లీప్. డీపర్ స్లీప్, దిస్ ఇస్ ద డీపెస్ట్ స్లీప్. డీపెస్ట్ స్లీప్ ఎందుకు డీపెస్ట్ స్లీప్ అని ఎందుకంటారంటే ఇక్కడ డెల్టా వేవ్స్ ఉంటాయి. డెల్టా వేవ్స్ ఆర్ లో ఫ్రీక్వెన్సీ అండ్ హై యాంప్లిట్యూడ్. లో ఫ్రీక్వెన్సీ అండ్ హై యాంప్లిట్యూడ్ ఎగ్జాక్ట్లీ కాంట్రా టు బీటా వేవ్స్, హై ఫ్రీక్వెన్సీ అండ్ లో యాంప్లిట్యూడ్. నో కమింగ్ టు డీపర్ స్లీప్లో ఏమేమవుతుంది, N3 స్లీప్లో ఏమవుతుంది. డీపర్ స్లీప్ దట్ ఈస్ N2 స్లీప్లో మనకి రెండు అవుతుంది, దట్ ఈస్ బ్రొక్సిజం. బ్రొక్సిజం హ్యాపెన్స్ ఇన్ N2 పార్ట్ ఆఫ్ ద స్లీప్. బ్రొక్సిజం అంటే ఏంటిదంటే టూత్ గ్రైండింగ్. నో కమింగ్ టు N3 పార్ట్ ఆఫ్ ద స్లీప్ దట్ ఈస్ ద డీపెస్ట్ స్లీప్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, నైట్ టెర్రర్స్. నైట్ టెర్రర్స్, స్లీప్ వాకింగ్ అండ్ బెడ్ వెట్టింగ్. ఇవన్నీ డ్రామా లెక్క ఉంటాయి. స్లీప్ టెర్రర్స్ కానీ, స్లీప్ వాకింగ్ కానీ, డ్రామా అదే బెడ్ వెట్టింగ్ కానీ, ఇవన్నీ రిలేటెడ్ టు N3 part of the sleep, and N3 part of the sleep is the most important one. Now coming to REM sleep, that is beta wave sleep, 25% contribution. బీటా వేవ్స్ ఇన్ ద రెమ్ స్లీప్ ఏంటంటే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రెమ్ స్లీప్. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ ఐ మూమెంట్ ఎట్లయితుంది, నార్మల్గా మనకి పాన్స్లో వి విల్ హ్యావ్ పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్ అని చెప్పేసి ఉంటుంది, దట్ ఈస్ యాక్టివ్. సో మనకి ఐ మూమెంట్స్ అనేటివి అవుతాయి. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఎవేక్ స్టేట్ నుంచి ఎన్ఆర్ఈఎం అయిపోయి ఆర్ఈఎం స్టేజ్కి వచ్చేసరికి ఇది 90 minutes పడుతుంది, దట్ ఈస్ ఆర్ఈఎం లేటెన్సీ. ఆర్ఈఎం లేటెన్సీ అంటే పడుకున్న తర్వాత స్లీప్ ఆన్సెట్ నుంచి రెమ్ స్లీప్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, దట్ ఈస్ ఆర్ఈఎం 90 minutes. అండ్ ఈ ఆర్ఈఎం ఎపిసోడ్ అనేది ఇప్పుడు 90 minutes తర్వాత స్లీప్ అయిన తర్వాత 90 minutes తర్వాత మనకి రెమ్ స్లీప్ అనేది వస్తుంది. అండ్ రెమ్ స్లీప్ డ్యూరేషన్ ఇంక్రీజెస్ త్రూఅవుట్ ద నైట్. అంటే ఇప్పుడు స్లీప్ ఆన్సెట్ అయింది, 90 minutes తర్వాత రెమ్ స్లీప్ వచ్చింది. ఈ రెమ్ స్లీప్ అనేది ఎగ్జాంపుల్ ఒక 25 minutes ఉందనుకుంటే, రెమ్ స్లీప్ అనేది ఇఫ్ ఎగ్జాంపుల్ 25 minutes ఉందనుకుంటే, నవ్ ఆఫ్టర్ 90 minutes మళ్ళీ ఇంకో రెమ్ స్లీప్ వస్తుంది. ఆ రెమ్ స్లీప్ అనేది ఇప్పుడు 30 minutes ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ రెమ్ స్లీప్ అనేది 45 minutes ఉంటుంది. అంటే రెమ్ స్లీప్ డ్యూరేషన్ ఇంక్రీజెస్ త్రూఅవుట్ ద స్లీప్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ రెమ్ స్లీప్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 90 minutes ఆఫ్టర్ ద స్లీప్ ఆన్సెట్. రెమ్ స్లీప్ అని ఎందుకంటారంటే ఇక్కడ పారామీడియన్ పాంటైన్ రెటిక్యులర్ ఫార్మేషన్ ఉంది కాబట్టి. అండ్ దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఫర్ ద రెమ్ స్లీప్. రెమ్ స్లీప్లో మనకి టోన్ అనేది మొత్తం లాస్ట్ అయిపోతుంది, టోటల్ లాస్ ఆఫ్ బాడీ టోన్. అండ్ బ్రెయిన్లో ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ బై ద బ్రెయిన్. అండ్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి, బీపీ కానీ పల్స్ కానీ మొత్తం ఆర్ వేరియబుల్ బీపీ అండ్ పల్స్. అండ్ ఇక్కడ అస్టైల్ కోలిన్ అనేది ఎక్కువ సెక్రేషన్ ఆఫ్ అస్టైల్ కోలిన్ అండ్ ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ బ్రెయిన్. దీస్ ఆర్ ఓన్లీ 2 factors దట్ ఆర్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ద రెమ్ స్లీప్. అంతేకాకుండా వాట్ ఆర్ ద అదర్ ఇంక్రీజెస్ ఏంటిదంటే మనకి ఇక్కడ పీనిస్ అండ్ క్లిటోరిస్. పీనిస్ అండ్ క్లిటోరిస్ అనేది enlargement of the penis and clitoris during the REM sleep. So brain oxygen use, acetylcholine release, penis and clitoris enlargement and memory processing. ఇక్కడ బ్రెయిన్ ఎందుకు ఆక్సిజన్ ఎక్కువ యూజ్ చేస్తారంటే మెమరీ ప్రాసెసింగ్ కోసం. ఓకే, we will use another color. Memory processing happens during the REM sleep. Tone is totally lost, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెయిన్ ఇంక్రీజెస్ మోర్ ఆక్సిజన్. అండ్ ఇక్కడ బీపీ అండ్ పల్సెస్ ఆర్ వేరియబుల్. acetylcholine is secreted in more amount. Penis and clitoris enlargement. Now coming to some clinical features. మనకి REM sleep లోనే we will have night mares. We will get more confusion. నార్మల్గా N3 అండ్ REM స్లీప్ పక్కపక్క ఉంటాయి. ఇక్కడ నైట్ టెర్రర్స్, రెమ్ స్లీప్లో నైట్ మేర్స్ ఉంటాయి. వి విల్ సీ ద డిఫరెన్సెస్ ఆఫ్టర్వర్డ్స్. ఇప్పుడు నైట్ మేర్స్ అనేది రెమ్ స్లీప్లో అవుతుంది. అండ్ డ్రీమ్స్ కూడా రెమ్ స్లీప్లోనే అవుతుంది. బట్ డ్రీమ్ వాకింగ్ అంటే స్లీప్ వాకింగ్ హ్యాపెన్స్ ఇన్ N3 పార్ట్ ఆఫ్ ద స్లీప్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, N3 అండ్ రెమ్ స్లీప్లో వి విల్ గెట్ నైట్
mares. N3 we will get night terrors. Okay, nightmares and night terrors. And N3 we will see bedwetting and sleep walking. ఇక్కడ మనకి డ్రీమ్స్ వస్తాయి. ఓకే, డ్రీమ్స్ అండ్ నైట్ మేర్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ స్లీప్ అండ్ ఇట్స్ వాట్ ఆర్ ద కంటెంట్స్. నార్మల్లీ అంటే ఇప్పుడు వాట్ వీ కెన్ థింక్, ఆల్కహాల్ కానీ బార్బిచరేట్స్ కానీ బెంజోడైజాపిన్స్ కానీ డిక్రీజెస్ ద N3 అండ్ డిక్రీజెస్ ద రెమ్ స్లీప్. సో N3 తక్కువ చేస్తుంది, రెమ్ స్లీప్ తక్కువ చేస్తుంది కాబట్టి దేర్ ఫార్ వీ కెన్ యూజ్ ఆల్కహాల్ కానీ బార్బిచరేట్స్ కానీ బెంజోడైజాపిన్స్ కానీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్లీప్ టెర్రర్స్. స్లీప్ టెర్రర్స్ అండ్ స్లీప్ వాకింగ్లో వీ కెన్ యూజ్ దిస్. సో alcohol, benzodiazepines and barbiturates are associated with decreased REM sleep and N3 sleep. నార్ఎపినెఫ్రిన్ ఏం చేస్తే ఆ REM sleep తక్కువ చేస్తుంది. సో బెంజోడైజెపిన్స్, దీంట్లో benzodiazepines are useful for treatment of night terrors and sleepwalking. Night terrors and sleepwalking of N3. N3 దాంట్లో night terrors and sleepwalking decrease by N3 and REM sleep ని డిక్రీజ్ చేయడం వల్ల we can use this as a treatment.